వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మనకు ప్రతి సండే జరుగుతున్నటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్టుల్లో అర్థమెటిక్ పార్ట్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఫస్ట్ 1 to 30 వరకు అయితే మనకు ఇంగ్లీష్ ఉంటాయి. నెక్స్ట్ 30 నుంచి 75 వరకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటాయి. సో ఇక్కడున్న వాటిలో మనకు 51 నుంచి మనకు మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. గ్రాండ్ టెస్ట్ 3 ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ 3లో జరిగినటువంటి నిన్న సండే జరిగినటువంటి టెస్ట్లో మనకు అర్థమెటిక్ క్వశ్చన్స్ వచ్చేసి 51 క్వశ్చన్, అంటే మీకున్న పేపర్లో క్వశ్చన్ నెంబర్ 51 అనేది ఎలా ఉంటుందని చెప్పేసి దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇక్కడ క్వశ్చన్స్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 51 ఏముంది చూడండి. మనకు మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో దీనికి క్వశ్చన్స్ ఎలా చేయాలి, సాల్వ్ ఎలా చేయాలో చూడండి. సో ఇది కొంచెం లాజికల్గా ఉంటుంది, ప్లస్ వేరే ప్రాసెస్లో చేయొచ్చు, రెండు విధాలుగా చేయొచ్చు. బట్ ఏ ప్రాసెస్లో చేస్తే మనకి ఈజీ అవుతుంది అనేది కూడా చూడండి. రైట్, ఓకే. ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వినడం వల్ల మీకు చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు అన్ని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కొన్ని షార్ట్ కట్లు సింపుల్గా ఉంటాయి, కొన్ని జనరల్గా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఎలా చేయొచ్చు ఏదైనా కూడా మీకు ఫైనల్ వరకు అయితే చూడండి. రైట్, నెక్స్ట్ అండి. ఇప్పుడు మన క్వశ్చన్ నెంబర్ 51 చూసినట్లయితే మనకు a man sold 2 bicycles at a total profit of 40% if he had bought them for 3,500 rupees each, and the first one sold them at the profit of 5%, then what is the profit he should have from the second one? Right, ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే తెలుగులో చూడండి ఒకసారి. ఒక వ్యక్తి 2 సైకిళ్లను మొత్తం 20% లాభంతో అమ్మాలి. అతను వాటిని ఒక్కొక్కటి 3,500 రూపాయల కొనుగోలు చేసి మొదటి సైకిల్ను 5% లాభంతో అమ్మితే రెండవ సైకిల్ను అతనికి ఎంత శాతం లాభంతో అమ్మాలి? రెండవ సైకిల్ను అతనికి రావాల్సిన లాభ శాతం ఎంత అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు. రైట్, చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనకు ఈచ్ సైకిల్ బైసికల్ కాస్ట్ వచ్చేసి 3,500, అది పక్కన పెట్టండి. ఫస్ట్ మనకు ఫస్ట్ సైకిల్ మీద అయితే మనకు 20% ప్రాఫిట్ రావాలన్నాడు. రెండో సైకిల్ మీద కూడా మనకేంటి 20% ప్రాఫిటే రావాలన్నారు. రైట్, మరి టోటల్గా అతనికి ఏంటి 40% ప్రాఫిట్ రావాలి. ఈచ్ వన్ వచ్చేసి 40% ప్రాఫిట్ కమ్మాలి. అంటే ఈచ్ వన్ 20 అన్నప్పుడు రెండింటి పైన 40% ప్రాఫిట్ రావాలి. అయితే ఫస్ట్ బైసికల్ని ఎంత కమ్మాడన్నారు? 5%. రైట్, మరి సెకండ్ బైసికల్ని ఎంత కమ్మితే మనకు 40% వస్తుందో చూడాలి. రైట్, చాలా సింపుల్గా చూడవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ 5 అక్కడ తీసేస్తే ఏంటి, x = 40 - 5 అంటే ఏంటి 35% వస్తుంది. ఆన్సర్ వచ్చేసి మనకేం రావాలి 35%. రైట్, చాలా సింపుల్ క్వశ్చన్. బట్ ఇది ఇలా చేస్తే సార్ కాస్ట్ ప్రైజ్ ఇచ్చారు కదా, మీరేమి ఇలా చేస్తున్నారు ఇంత సింపుల్గా అనుకోవచ్చు. బట్ కాకపోతే ఇది ఏంటంటే మనం జనరల్ ప్రాసెస్ ప్రకారంగా చేసినట్లయితే వేరే విధంగా ఉంటుంది. అది మనకు సొల్యూషన్ ఎక్కువగా టైం పడుతుంది. అది చేసినట్లయితే మాత్రం టైం ఎక్కువ. బట్ ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు మాత్రం ఈ విధంగా చేయకూడదు. కాస్ట్ ప్రైస్ ఇచ్చినాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ రెండింటిది కూడా సమానంగా ఉంది కాబట్టి మనకు ఈజీగా ఇలా చేసుకోవచ్చు. అదే సెల్లింగ్ ప్రైస్ ఇవ్వకపోతే, కాస్ట్ ప్రైస్ కాకుండా సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు మాత్రం వేరేలాగా ఉంటుంది. ఆ టైప్ కూడా క్వశ్చన్స్ మనకు చూడవచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 3 మోడల్స్ ఉంటాయి. రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ అప్పుడు ఎంత ప్రాఫిట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగవచ్చు. రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసి ఇంత ప్రాఫిట్, ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ అని చెప్పేసి సేమ్ ప్రాఫిట్ ఆఫ్ అమౌంట్ అడగవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఒక్కొక్కటి ఒక విధంగా, అంటే ఏంటి, ఒక వస్తువుని ఇంకో కాస్ట్ ప్రైస్, మరొక వస్తువు ఇంకొక కాస్ట్ ప్రైస్, అంటే వేరే విధంగా ఇచ్చేసి కాస్ట్ ప్రైస్లు డిఫరెంట్గా ఇచ్చేసి సెల్లింగ్ ప్రైస్ల మీద ప్రాఫిట్ సేమ్ ఇస్తారు. అలాంటప్పుడు క్వశ్చన్ వేరే ఉంటుంది. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకు కాస్ట్ ప్రైస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు. లేదు నువ్వు ఇంకా వేరే ప్రాసెస్ ప్రకారంగా చేయాలి, జనరల్ ప్రాసెస్ ప్రకారంగా చేయాలనుకుంటే మీకు తెలిసినట్టు ప్రకారంగా అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫస్ట్ వన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు 3,500. సో దీనిపైన మనకు ప్రాఫిట్ ఎంత 5% ప్రాఫిట్ అన్నాడు. సో 5% ప్రాఫిట్ అంటే ఏంటి చూడండి. 5% తీసుకున్నప్పుడు ఎంత వస్తుందో ఒకసారి గమనించండి. 10% వచ్చేసి 350, అందులో 5% వచ్చేసి ఏంటి మనకు 175. సో 175ని యాడ్ చేసినట్లయితే 3,675 రూపీస్ అవుతుంది.
ఇదేంటి సెల్లింగ్ ప్రైస్, ఫస్ట్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్, ఫస్ట్ బైసికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ సెకండ్ వన్ యొక్క కాస్ట్ ప్రైస్ 3500 సేమ్, రైట్. మరి ప్రాఫిట్ ఎంత ఉండాలి, దీనిపైన ఎంత కమ్మాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎంత ప్రాఫిట్ కమ్మితే మనకు ఎగ్జాక్ట్గా ఒక్కొక్క దానిపైన 20% ప్రాఫిట్ వస్తుందని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనుక్కోవాలి. సో ఇక్కడ టోటల్గా వచ్చేసి మనకు రెండింటిపైన 7000 ఉంటుంది, రైట్. ఈ 7000 మనకు టోటల్గా ఎంత రావాలి, 20% ప్రాఫిట్ అవ్వాలి. 20% అంటే ఏంటి, దీంట్లో 20% వచ్చేసి 1400. ఈ 1400 అనేది మనకు ప్రాఫిట్, ఇది టోటల్ కాస్ట్ ప్రైస్. సో ఈ ప్రాఫిట్లో మనకు 8400లో నుంచి ఇక్కడ మనకు ఫస్ట్ ఆర్టికల్ అమ్మిన సెల్ తీసేస్తే 3675 తీసేస్తే వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం పైన మళ్ళీ మనకు ఇందులో వచ్చే అమౌంట్ రావాలి. సో ఇదంతా కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత చేసుకోవడానికి. సో ఇదంతా అవసరం లేకుండా నువ్వు డైరెక్ట్గానే ఇలా చేసుకోవచ్చు, ఓకేనా. చూడండి ఈ ప్రాసెస్ ప్రకారంగా వితౌట్ పెన్తో చేయొచ్చు ఈ క్వశ్చన్ని 35% అని చెప్పేసి. బట్ ఈ ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళినట్లయితే మనకు టైం ఎక్కువ పడుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఒక 2-3 క్వశ్చన్స్ ఉంటే కూడా మనకు పేపర్లో చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. షార్ట్ కట్ ప్రకారంగా చేసినట్లయితే మీకు టైం చాలా సేవ్ అవుతుంది. ఇలా ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళినట్లయితే టైం ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. సో కాబట్టి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ శాతం టైం ఇంపార్టెంట్. సో విత్ ఇన్ టైంలో మనకు ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని కొంచెం మీరు జాగ్రత్తగా గమనించండి. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్స్లో వచ్చినట్లయితే ఎక్కడ టైం సేవ్ అవుతుందన్న విషయాన్ని మీరు గమనించుకోవచ్చు. సో ఎగ్జామ్స్లో మీరు గమనించినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో మీరు మెయిన్ క్వశ్చన్ పేపర్లు కూడా సేమ్ ఇలాగనే ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ని మీరు గమనించినట్లయితే కనుక మెయిన్ ఎగ్జామ్లో మీకు చాలా ఈజీ అవుతుంది. మీరు ఎటువంటి ఎగ్జామ్స్ ఎటువంటి టెస్ట్ సిరీస్ ఏం రాయకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఈజీగా చేయలేకపోవడం, అక్కడ ఎక్కువ టైం తీసుకోవడం, టైం సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఎగ్జామ్స్కి నెక్స్ట్ ఏదో దగ్గరకు వచ్చేసి 1 మార్క్ 2 మార్క్స్తో మిస్ అవ్వడం, ఇలాంటి కారణాలు జరుగుతాయి. సో ఒకటి ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా మెయిన్ ఎగ్జామ్స్లో మనం బెస్ట్ రిజల్ట్ మంచి టాప్ ర్యాంక్స్తో రావాలంటే ఖచ్చితంగా మీరు టెస్ట్ సిరీస్ రాయడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. నోట్స్లో చూస్తాం రాస్తాం, బట్ కానీ ఇన్ని క్వశ్చన్స్లో మనకు అడగడం గమనించాలి. అంటే మొత్తం ఒక ఫైనల్ టెస్ట్లో రాస్తున్నట్టుగా మనం ఫీల్ అయ్యి రాసినట్లయితే కనుక ఈ టెస్ట్ సిరీస్లో ఎక్కడ ఏముందని చెప్పేసి మీరు క్వశ్చన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఎటువంటి టెస్ట్ రాయకుండా డైరెక్ట్గా వెళ్ళినట్లయితే మాత్రం అక్కడ చేయగలుగుతారు, కానీ టైం ఎక్కువ తీసుకుంటారు. దానివల్ల మీకు స్కోర్ తగ్గే అవకాశం ఉంది. సో కాబట్టి ఎవరైనా సరే ఫైనల్గా నువ్వు సెలెక్ట్ అయినావా లేదా అనేది చూస్తారు, కానీ ఇలాంటివి మనకు 1 మార్క్ తగ్గింది, నాకు టైం సరిపోలేదు, అది సరిపోలేదని మాత్రం ఎవరు వినరు. సో కాబట్టి నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే కంటే ముందే నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ రాయండి. దీనివల్ల మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఐడెంటిఫై చేయగలిగినారంటే జస్ట్ మీకు మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం పైన ఒక 5 to 6 క్వశ్చన్స్ ఉన్నాయంటే కూడా 5 to 6 minutes టైం దొరికితే చాలు. ఎందుకంటే మీ స్కోర్ పెంచుకోవడానికి అదే ఎనఫ్. మనకు 3 hours టైం ఉన్నా సరే ఆ టైంలో మనకు చాలామంది బయటకు వచ్చేసి టైం సరిపోలేదని చెప్తూ ఉంటారు కదా, ఆ టైం అనేది ఇట్లాంటి చోట సేవ్ చేసుకోవాలి, ఓకేనా. రైట్, సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ టైప్లో చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా చూడండి. రైట్, ఆన్ ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ 140 rupees. 140 rupees at 4% per annum. ఏ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారంగా 2 yearsలో 140 rupees వచ్చింది. అది ఎంత, 4% per annumతో. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ది సేమ్ సమ్ అట్ ద సేమ్ రేట్ అట్ ద సేమ్ పీరియడ్. అంటే టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉన్నాయి, అయితే డిఫరెన్స్ ఆఫ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఇది జనరల్ ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళినట్టయితే మనకి ఎక్కువ టైం పడుతుంది, కానీ షార్ట్ కట్లో చేసినట్టయితే చాలా సింపుల్గా పడుతుంది. చూడండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, అక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చినారు, 140 rupees ఇచ్చినాడు, అవునా. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి 140 rupees. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఈక్వల్గా వస్తుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ 140 rupees అన్నాడు, మరి 2 years అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటి 2 years అని చెప్పాడు కాబట్టి ఇయర్కి ఎంత వస్తుంది చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ దీన్ని 2 partsగా డివైడ్ చేసామనుకోండి. ఫస్ట్ ఇయర్కి వచ్చేసి ఎంత, సెకండ్ ఇయర్కి వచ్చేసి చూసినట్టయితే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి ఏమొస్తుంది 70 rupees. మరి సెకండ్ ఇయర్ కూడా సేమ్ వచ్చేసి 70 rupees. టోటల్గా 140 rupees. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు ఇచ్చిన ప్రకారంగానే
సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారంగా 140 రూపీస్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు 2 ఇయర్స్లో, రైట్. ఇప్పుడు మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎలా వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుంది అనేది కావాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా అమౌంట్ ఏదైనా కానీ ఫస్ట్ ఇయర్ వచ్చే ఇంట్రెస్ట్ మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కావచ్చు కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ ఇయర్కి వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎంత వస్తుందంటే మనకు 70 రూపీసే వస్తుంది. మరి సెకండ్ ఇయర్కి ఏమొస్తుందంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ సేమ్ వస్తుంది, ప్లస్ ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ పడుతుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ 70 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ 70 రూపీస్ పైన ఇంట్రెస్ట్ ఎంత రావాలి, 4% అన్నాడు. 4% అంటే ఏంటి మనకు చూడండి, 4% అన్నప్పుడు 10% అయితే 7, 1% అయితే 0.7, మరి 4% అన్నప్పుడు ఏంటి 4 7 28 కాబట్టి 2.80 వస్తుంది. చూడండి ఇక్కడ మనకు 0.8 కాదు 1%, 10% ఉన్నప్పుడు ఇది 1% 0.7870 కాబట్టి 4% ఉన్నప్పుడు 7 4 28 కాబట్టి 2.8 తీసుకోవచ్చు. సో కాబట్టి మనకు 2.8 టోటల్గా మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నట్లయితే ఎంత ఉంది ఇక్కడ మనకు 70 70 40 140 140 ప్లస్ అంటే 142.80. ఇక్కడ చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ 140, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 142.80. సో కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉంది రెండింటికని తీసుకున్నట్లయితే మనకు 2.80. సో కాబట్టి మనకు డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత వచ్చిందంటే మనకు ₹2.80 వచ్చింది. సో ఇదనేది మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్స్కి ఫస్ట్ ఇయర్ సేమ్ ఉంటుంది అనే విషయం మీకు తెలిసినట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్లో ఎవ్రీ ఇయర్ ఈక్వల్ అమౌంట్ వస్తుంది, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మాత్రం ఎవ్రీ ఇయర్ ఈక్వల్ అయితే రాదు, రైట్. మీరు ఆ విషయం గమనించాలి, ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి దానిపైన ఇంట్రెస్ట్ ఎంత అని తెలిస్తే చాలు. వితౌట్ పెన్తో మీరు డైరెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ అమౌంట్లో 70 రూపీస్ వస్తుంది కాబట్టి ఇయర్కి 70 వస్తుంది కాబట్టి 70లో మళ్ళీ మనకు 4% అమౌంట్ ఎంత అని తీసుకుంటే 2.8. అదే మనకు డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ అని చెప్పేసి మనకు డైరెక్ట్గా ఆన్సర్స్ పెట్టచ్చు. ఇదంతా కూడా అవసరం లేదు, కాబట్టి మనకు ఫస్ట్ టైం వినే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇదంతా మొత్తం డీటెయిల్గా చెప్తున్నాను, రైట్. సో కాబట్టి మనం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ లాజిక్ తెలిస్తే ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆన్సర్ చేయొచ్చు. మీకు ఈ క్వశ్చన్ ఇలా వస్తుంది ఇలా చేయొచ్చు అనే విషయం మీకు తెలియాలంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ఉన్నప్పుడే అవుతుంది. సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే అంత తొందరగా మీరు క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు, రైట్. ఇలా కాకుండా మరి ఈ క్వశ్చన్ వేరే విధంగా చేయాలంటే మాత్రం ఇప్పుడు మనకేంటి 4% ప్రకారంగా 2 ఇయర్స్ అంటే ఏంటి 8% అవుతుంది. 8% అయినప్పుడు 108% వచ్చేసి ఈ 8% వచ్చేసి 140 రూపీస్ అయితే 100% ఎంత, దాని తర్వాత మళ్ళీ ఇలా తీసుకోవాలి, ఓకేనా. సో అదంతా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, అలా కాకుండా మనం సింపుల్గా ఇలా తీసుకోవచ్చు, రైట్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 53 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 53 చూసినట్లయితే the average marks obtained by a group of 25 students. The average marks obtained by a group of 25 students was 36. One student left the group. Has a result which the average of the remaining students grow to 37.5. Soon after another student joined the same group, as a result of which the average marks drop to 37.2. Find the average of the students who left the student who joined the group. Okay, right. చూడండి 25 మంది విద్యార్థులున్న ఒక గ్రూప్ సగటు మార్కులు 36. సో కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకుందాం. 25 స్టూడెంట్స్ యొక్క సగటు మార్కులు వచ్చేసి ఎంత అన్నాడు 36. అంటే ఒక్కొక్కరికి 36 మార్క్స్ ప్రకారంగా 25 స్టూడెంట్స్కి తీసుకున్నట్లయితే 25 6 150, 25 3 75, 75 ప్లస్ 15 90. సో మొత్తం టోటల్గా వచ్చేసి 900 మార్క్స్. నెక్స్ట్ ఒక స్టూడెంట్స్ వీళ్ళ నుంచి బయటకు వెళ్తున్నారు చూడండి, గ్రూప్ వదిలి వెళ్ళాడు, ఒక విద్యార్థి గ్రూప్ వదిలి వెళ్ళాడు. ఫలితంగా మిగిలిన విద్యార్థుల సగటు 37.5. సో కాబట్టి ఒక విద్యార్థి బయటకు వెళ్ళిపోతే ఎంతమంది ఉంటారు 24 నెంబర్స్ ఉంటారు. 25 నుంచి 1 పోతే 24 ఉంటారు. అయితే వాళ్ళ యొక్క మొత్తం యావరేజ్ ఎంత అన్నారు 37.5. సో కాబట్టి 37.5ని మనం ఒకసారి తీసుకుందాం. 37.5 ఇంటూ 24 అంటే ఒక్కొక్క విద్యార్థికి 37.5 మార్క్స్ వచ్చినట్లయితే మొత్తం 24 స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నట్టయితే టోటల్గా వచ్చేసి మనకు ఇప్పుడు కూడా సేమ్ 900 మార్క్స్ వస్తాయి, రైట్. నెక్స్ట్ ఆ వెంటనే మరొక విద్యార్థి అదే గ్రూప్లో చేరాడు. ఫలితంగా సగటు మార్కులు 37.2కి పడిపోయాయి.
వెళ్ళిపోయిన విద్యార్థి మరియు ఆ గ్రూప్లో చేరిన విద్యార్థి సగటు మార్కులను కనుగొనండి. అంటే ఒక విద్యార్థి వెళ్తున్నాడు, మళ్ళీ ఇంకొకటి వచ్చి జాయిన్ అవుతున్నాడు. సో కాబట్టి మళ్ళీ ఒకటి జాయిన్ అయితే 25 నెంబర్స్ అవుతారు. అమౌంట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎంత 37.2 చేసినప్పుడు ఒక్కొక్క స్టూడెంట్కి 37.2 మార్క్స్ వస్తున్నాయి. మళ్ళీ కొత్త విద్యార్థి వచ్చి జాయిన్ అవ్వడం వల్ల. ఓకే రైట్. సో ఇప్పుడు మొత్తం టోటల్గా తీసుకుంటే ఏంటి, వీళ్ళ మార్క్స్ వచ్చేసి ఏంటి 930. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ మార్క్స్ గమనించామనుకోండి, ఎన్నో 9 టోటల్గా 900 నుంచి 930 వచ్చాయంటే ఏంటి, డిఫరెన్స్ వచ్చేసి 30. ఈ 30 వచ్చేసి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చి వెళ్ళిపోయారు, ఒక విద్యార్థి వచ్చాడు, ఇంకొక విద్యార్థి ముందుకెళ్ళాడు. సో అంటే ఇక్కడ 25 నుంచి ఒకడు బయటికి వెళ్ళాడు కాబట్టి ఒకడు, వాడి యావరేజ్, వాడి యొక్క స్కోరు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి జాయిన్ అయ్యాడు కాబట్టి మరొక విద్యార్థి జాయిన్ అయ్యాడు కాబట్టి వాడి యొక్క స్కోర్. ఇద్దరిది కలిపితే యావరేజ్గా ఎంత ఉంది అన్నాడు. సో కాబట్టి ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నారు కాబట్టి డిఫరెన్స్ 30 వచ్చింది కాబట్టి 2 నెంబర్స్కి వచ్చేసి ఏంటి, ఒక్కొక్కరికి వచ్చేసి 15 వస్తుంది. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. రైట్. సో ఇది మన యొక్క సొల్యూషన్. సో ఇదేం షార్ట్ కటింగ్ కాదు, జనరల్ మెథడ్లోనే సింపుల్ చేయాలి. బట్ కాకపోతే క్వశ్చన్ కన్ఫ్యూజ్ కాకుండా చదవగలగాలి. ఓకేనా. రైట్. సో క్వశ్చన్ కన్ఫ్యూజ్ కాకుండా చదివినట్లయితే మనకు చాలా ఈజీగా అయిపోతుంది. రైట్. There are 2 cones that have a ratio of values 1:10 and the ratio of height 2:5. Find the ratio of their base radius. Radius కనుక్కోవాలంటున్నారు. రైట్. ఘన పరిమాణం 1:10 నిష్పత్తి మరియు ఎత్తు 2:5 నిష్పత్తి కలిగిన 2 శంకువులు ఉన్నాయి. వాటి మూల వ్యాసార్థం నిష్పత్తిని కనుగొనండి. రైట్. శంకు అంటే ఎలా ఉంటుందని ఒకసారి చూసినట్లయితే మనం, రైట్, ఇలా ఉంటాయండి. వీటి యొక్క రేషియోస్ కావాలి. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు తీసుకున్నట్లయితే ఇది రేడియస్ అంటాం, ఇది వచ్చేసి హైట్ అంటాం. రైట్. హైట్ మనకు రేడియస్. రైట్. ఇప్పుడు వాల్యూమ్ రేషియో ఇచ్చాడు, నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి మనకు వాల్యూమ్ అంటే ఏంటి, 1/3 π r1h1 నెక్స్ట్ 1/3 π r2 స్క్వేర్ h2, 1/3 π r స్క్వేర్ h అని చెప్పేసి మనకు వాల్యూమ్ యొక్క కోన్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా. ద వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ 1/3 π r స్క్వేర్ h. రైట్. ఇక్కడ మనకు 1/3 అనేవి తీసేసుకున్నట్లయితే, రైట్, నీకు ఇక్కడ మనకు 1/3 అనేవి తీసుకున్నట్లయితే చూడండి, ఈ రెండు మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా. r1 r2 అని మనకి ఇవ్వలేదు కానీ వాల్యూమ్స్ ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి, ఈక్వల్ టు 1:10 అని చెప్పేసి ఇచ్చారు. అది మనకి ఇక్కడ రేషియోస్ తీసుకున్నట్లయితే చూడండి, r1 స్క్వేర్ ఇంటూ h1 ఎంత ఇచ్చినారు మనకు 2:5, 2 r2 స్క్వేర్ ఇంటూ 5 ఈక్వల్ టు 1:10. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ తీసుకుందాం. r1 స్క్వేర్ ఇస్ 2 ఇంటూ 2 ఇంటూ 10, r2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 1. సో ఇక్కడ మనకేంటి 5 1s 5 2s, 2 2 r1 బై r2 స్క్వేర్ అనేది మనకేంటి తీసుకుందాం. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది కథలు వచ్చినట్టే 1/2 2 4. సో కాబట్టి 4 తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, r1 బై r2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 వచ్చినప్పుడు ఏంటి 1/2. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం 1:2గా రాయొచ్చు. సో కాబట్టి ఆన్సర్ ఏం రావాలి 1:2 ఇది రావాలి. అంటే మనకు కోన్స్ ప్రకారంగా. లేదు నేను డైరెక్ట్గా చేసుకుంటా అంటే కూడా మనం డైరెక్ట్గానే చేసుకోవచ్చు. 1/3 π r స్క్వేర్ h బై 1/3 π r స్క్వేర్ h అని తీసుకున్నట్లయితే ఈ 1/3 క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకు వాల్యూమ్స్ ఏమి ఇచ్చాడు 1/10 అని 1:10 ఇచ్చాడు కాబట్టి 1/10గా తీసుకుంటాం. r1 వచ్చేసి మనకు స్క్వేర్ ఇంటూ 2 బై r2 ఇంటూ 5 బై 1/10 అని తీసుకున్నప్పుడు మనకు 2 5 2s పోతుంది కాబట్టి 2 ఇంటూ 2 ఇతలకు వస్తే ఏమవుతుంది మనకు స్క్వేర్ r1 బై r2 అనేది స్క్వేర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మనకి ఇతలకు వస్తే ఏంటి రూట్ ఆఫ్ 1/2 ఇంటూ 2 వచ్చేసి 4. సో కాబట్టి 1:2 అని కూడా చెప్పేయచ్చు. రైట్. ఇలాగని చేయొచ్చు, లేదంటే ఇలాగని చేయొచ్చు. కొంచెం బేసిక్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి మొత్తం క్లియర్గా చెప్తున్నట్టు. రైట్. నెక్స్ట్ వన్,
బాగా ప్రాక్టీస్ చేసినట్టు దాన్ని మొత్తం ఫార్ములా ప్రకారంగా డైరెక్ట్గానే చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 14 years ago, క్వశ్చన్ నెంబర్ 55. 14 years ago, the age of a father was 3 times of the age of his son. 3 times of his son. రైట్. చూడండి ఒకసారి, ఇక్కడ మనకు ఫాదర్ అండ్ సన్ తీసుకున్నాం. సన్ వచ్చేసి 1 ఉన్నాడు అనుకుంటే ఫాదర్ వచ్చేసి 3 times ఉంటాడు. అంటే 3 times ఆఫ్ ఫాదర్ అన్నాడు కాబట్టి ఎప్పుడు 14 years ago. రైట్. నౌ ద ఫాదర్ ఈజ్ ట్వైస్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. సో ప్రజెంట్ వచ్చేసి ఇతనికి డబల్ ఉన్నారు. ఇప్పుడు 14 years బ్యాక్ అయితే 1:3 ఉన్నారు, ప్రజెంట్ అయితే డబల్ అన్నాడు కాబట్టి ఇది తీసుకుందాం. రైట్. రేషియోస్ మనకి ఈక్వల్గా ఇంక్రీజ్ అవ్వలేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 2 ఉంది, ఇక్కడ వచ్చేసి మనకు 1 ఉంది కాబట్టి ఇక్కడ మనకు దీన్ని 2తో మల్టిపుల్ చేసుకుందాం, దీన్ని 1 చేద్దాం. ఎందుకంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2. సో కాబట్టి ఇక్కడ ఏంటి 3:1, 2 2s 4, 2 1s 2. ఇప్పుడు మనకు రేషియోస్ ఈక్వల్గా ఇంక్రీజ్ అయినట్టుంటే చూడండి. 14 years బ్యాక్ 3 ఉన్నారు, ప్రజెంట్ వచ్చేసి 4 ఉన్నారు. అదే 14 years బ్యాక్ సన్ వచ్చేసి 1 ఉన్నారు, ప్రజెంట్ వచ్చేసి 2 ఉన్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి? 1 రేషియోకి వచ్చేసి 14 years. సో కాబట్టి 1 రేషియోకి వచ్చేసి 14 years అయితే మనకు అడిగింది క్వశ్చన్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ది సన్. ఇద్దరిది కావాలి. ఇద్దరిది అంటే ప్రజెంట్ వచ్చేసి ఎంత ఇన్ పార్ట్స్ ఉన్నారు? 4 + 2 6. సో కాబట్టి 1 పార్ట్కి వచ్చేసి 14 అంటే 6 పార్ట్స్ వచ్చేసి ఎంత? 2 + 4 + 2 6. సో 1 పార్ట్ మొత్తం 14 6 6 times 6 6 4 24 అంటే 84 years ఇద్దరు వచ్చేసి. సో కాబట్టి మనకు ఇలా తీసుకోవచ్చు. ఇక్కడ రేషియో ఈక్వల్గా ఇంక్రీజ్ అవ్వలేదు కాబట్టి 3కి 1కి డిఫరెన్స్ 2 ఉంది, 2కి 1కి డిఫరెన్స్ 1 ఉంది. సో అది తీసుకున్నాం. సో ఆ డిఫరెన్స్ని బేస్ చేసుకొని మల్టిపుల్ చేసుకుంటే మనకు సేమ్ 3:1 ఉంటుంది. 2తో మల్టిపుల్ చేస్తే 2 2s 4, 2 1s 2. రైట్. ఇక్కడ మనకు రేషియో ఈక్వల్గా 3 నుంచి 4, 1 నుంచి 2 ఈక్వల్గా 1 పార్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి మనకు 14 years టైం పట్టింది. సో 1 పార్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి 14 years టైం అయితే మొత్తం 1 పార్ట్ వచ్చేసి 14 ఉన్నప్పుడు మరి ఫాదర్ వచ్చేసి 4 parts, సన్ వచ్చేసి 2 parts, ఇద్దరు కలిపితే 6 parts. సో 6 partsకి వచ్చేసి ఎంత అవుతుందంటే 14 × 6 84 years. సో కాబట్టి మనకేంటి ఆన్సర్ డి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 series? కింది 2 శ్రేణుల మొత్తం ఎంత అన్నారు. రైట్. ఇక్కడున్న క్వశ్చన్ చూసినట్టయితే కొంచెం స్లైడ్గా డిఫరెన్స్ ఉంది, అది ఒక్కటి మనం గమనించగలిగితే ఇది అవుతుంది. చూడండి, ఇదేంటి 2 cubed ఉంది, ప్లస్ ఇక్కడ ఏంటి 27 అంటే ఏంటి 3 cubed, 64 అంటే ఏంటి 4 cubed ఆన్ సాన్. ఎంతవరకు ఇచ్చినట్టు 10 cubed అంటే 1000 అంటే ఏంటి 10 cubed. రైట్. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి చూడండి, 2 4 6 ఆన్సర్ అప్ టు 2 + 4 + 6 + ఆన్సర్ అప్ టు 20 వరకు అన్నాడు. అంటే మనకేంటి మొత్తం టోటల్గా వచ్చేసి ఎన్ని నెంబర్స్ ఉంటాయి ఇక్కడ 10. n = 10 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏంటి n = మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో వరుసగా తీసుకున్నట్లయితే 10 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 1 ఒకటి మిస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు 10 నెంబర్స్ అని తీసుకుందాం n అనేది. రైట్. ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ నెంబర్స్ ఫార్ములా ఉంది. మనకు క్యూబ్స్ నెంబర్స్కి ఫార్ములా ఏంటంటే సమ్ వచ్చేసి n² × n + 1² / 4. ఇక్కడ ఏంటి ప్లస్ ఈవెన్ నెంబర్స్కి సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫార్ములా అంటే n × n + 1. రైట్. ఇప్పుడు మనకి n అని తీసుకున్నారు 10 కాబట్టి మనకు 10² 100. ఇక్కడ 10 + 1 11 అంటే 121/4 ప్లస్ n అంటే 10 × 11. సో కాబట్టి ఇక్కడ మనకేమవుతుంది 25 వన్స్ 25 25 to 50 50 + 2 52 25 1 25 + 5 30 ప్లస్ 11 1 11 110. సో కాబట్టి ఏంటి 5 3 1 3 3135 ఉంది. కానీ ఇది మనకు ఆన్సర్లు ఇక్కడ ఉంది.
అయినా సరే మనం ఈ ఆన్సర్ పెట్టినట్టయితే 100% రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుందని చూడండి. ఇక్కడ మనం చేసిన ప్రాసెస్ ప్రకారంగా 3135 ఆన్సర్ ఓకే, అది ఆప్షన్లో కూడా ఉంది, కానీ రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుందంటే ఈ ఫార్ములా వచ్చేసి మనకి ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా వచ్చేసి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి నెంబర్స్కి మాత్రమే అప్లై అవుతుంది. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు 1 కీబోర్డ్ లేదు. సో అంటే ఏంటి 1 ఉండాలి, 1+ ఉండాలి, కానీ 1+ లేదు కాబట్టి అక్కడ సో 1+ ఉండాలి. 1+ లేదు కాబట్టి ఆ 1+ అనేది లేదు కాబట్టి దాని ఒక్క నెంబర్ తీసేయాలి. సో ఈ ఫామ్లో మనం యూజ్ చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా ఏంటి ఇక్కడ మొదటి నుంచి ఉన్న నెంబర్స్కి మాత్రమే, మొదటి నుంచి క్యూబ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఈ ఫామ్లో ఉపయోగించుకోవాలి. మీరు అది గమనించాలి. సో క్వశ్చన్ని కావాలని మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసమే ఇచ్చారు. సో కాబట్టి ఎక్కువ మంది ఇంత కష్టపడి ఆన్సర్ చేస్తారు, చాలా ఈజీగానే ఉందనిపిస్తుంది, అలానే వెళ్ళి ఆన్సర్ ఇది పెట్టేస్తారు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు సి ఆప్షన్ అయితే కాదు. ఆప్షన్ వచ్చేసి సి అయితే కాదు. ఆన్సర్ వచ్చేసి ఏం రావాలంటే చూడండి, ఈ 1 అనేది లేదు కాబట్టి ఇక్కడ మనకు లాస్ట్లో 1 తీసేద్దాం. 1 తీసేస్తే ఏంటి 3134. ఆన్సర్ వచ్చేసి మనకి ఏం రావాలంటే 3134 రావాలి. అది వచ్చేసి మనకేంటి ఆప్షన్ బిలో ఉంది. సో వాటి ఆన్సర్ ఏంటి బి. సి మాత్రం కాదు. 80%. ఇప్పుడు క్వశ్చన్ అంతా చేసి కూడా ఇంత కష్టపడి లాస్ట్కి దానికి దాదాపు మనం 30 to 40 seconds టైం వేస్ట్ చేసి కూడా మనం మిస్టేక్ చేస్తాం. చాలామందికి తెలిసి క్వశ్చన్ అదే అనేది, కానీ ఆ మిస్టేక్ అనేది కనపడుకోవాలి. అందుకోసం ఇలాంటి వాటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం టెస్ట్ సిరీస్లు మీరు రాసినట్లయితే మీకు ఎక్కడ మిస్టేక్ జరుగుతుందనే విషయం తెలుస్తుంది. సో ఖచ్చితంగా పేపర్ మొత్తం చూడండి. ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి మనకి ఎగ్జామ్స్లో. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. క్వశ్చన్ నెంబర్ 57 చూద్దాం. ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ amount to 2613 in 6 years at 5% simple interest per annum. In how many years will it amount to 3015 at the same rate? Okay, right. Rate of interest వచ్చేసి 5% ఇచ్చారు, టైం పీరియడ్ వచ్చేసి 6 years ఇచ్చారు. మరి 5% 6 years అన్నప్పుడు ఇయర్ 5% అయితే 6 yearsకి వచ్చేసి 30% అవుతుంది, ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది కాబట్టి మొత్తం ఎంత 130%. సో 5 into 6 30 ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ 100%, టోటల్గా 130%. 130% అమౌంట్ ఎంత ఇచ్చినారు ఇక్కడ మనకు 2613 ప్లస్ ఇంటూ 100 చేద్దాం, మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి 0 క్యాన్సిల్ చేద్దాం. 13 2s 26, 0 తీసుకుంటే 13 1s, 201 into 10 చేసేయండి 2010. ఇది వచ్చేసి మనకేంటి ప్రిన్సిపల్ అమౌంట్. ఇది మనకు ప్రిన్సిపల్ అమౌంట్. దీనిపైన మనకి ఎంత అమౌంట్ రావాలంటున్నాడు, అమౌంట్ టు 3115. సో 3015 రూపీస్ రావాలి అంటున్నాడు, ఇది అమౌంట్. అయితే మరి ఇంట్రెస్ట్ ఎంత ఉన్నట్టు ఇక్కడ 3150 తీసుకుంటే రైట్ 5001 అంటే 1005 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకు 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2110 పైన 1005 రూపీస్ రావాలి. సో 5% ప్రకారంగా. సో ఎగ్జాక్ట్గా మనకు తీసుకున్నట్లయితే ఈ అమౌంట్లో 2010 రూపీస్లో 1005 రూపీస్ అనేది మనకి ఎగ్జాక్ట్గా తీసుకుంటే హాఫ్ అని చూడండి. హాఫ్ అంటే ఏంటి 50%. హాఫ్ అంటే ఏంటి 50% ఉండాలి. మరి 50% అన్నప్పుడు ఇయర్ 5% అయితే ఎన్ని సంవత్సరాలకు అవుతుంది, 5 చేస్తే ఏంటి 5 ones 5 times. సో ఎన్ని సంవత్సరాల టైం పట్టింది మనకు 10 years. సో ఇది మనం షార్ట్ కట్లో డైరెక్ట్గా చేయొచ్చు. సో కాబట్టి మనకేంటి ఆన్సర్ వచ్చేసేంటి 10 years. ఓకేనా. సో అమౌంట్ చూసి ఏంటనే చెప్పేయచ్చు. లేదంటే మనకేంటి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, టైం పీరియడ్ T = ఇంట్రెస్ట్ 1005 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేది మనకు అంటే ఇంటూ 100 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇంటూ ప్రిన్సిపల్ అమౌంట్ 2010. ఇప్పుడు చేసుకుంటే మళ్ళీ మనకు 10 years అని వస్తుంది. ఇదంతా చేసుకుంటూ కూర్చునే కంటే ఇక్కడే మనం అబ్జర్వ్ చేస్తే 2010 రూపీస్లో నుంచి హాఫే ఉంది కాబట్టి 50%. ఇయర్ 5% ప్రకారంగా ఎన్ని సంవత్సరాలకు 50% అంటే 10 yearsకి. సో కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇది మనకు షార్ట్ కట్. ఓకేనా.
సో ఈ క్వశ్చన్ కూడా మనకు కొంచెం అబ్జర్వ్ చేస్తే అంటే బాగా ప్రాక్టీస్ చేసిన పిల్లలకు ఈజీ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ది పాపులేషన్ ఆఫ్ టౌన్ ఇంక్రీజెస్ అట్ ద రేట్ ఆఫ్ 10% ఎవ్రీ ఇయర్. చూడండి, ఇలాంటి క్వశ్చన్ కూడా చాలా చాలా సమస్యలు పడుతుంది. రెగ్యులర్ చాలా బేసిక్ క్వశ్చన్ ఇది, రైట్. సో బేసిక్లో బేసిక్ ఉంటుంది. ఎలానే చూడండి ఒకసారి. ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజింగ్ అట్ ద రేట్ ఆఫ్ 10% ఎవ్రీ ఇయర్. ద ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ 1000. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద పాపులేషన్ బికమ్ 1330. అంటే ప్రజెంట్ వచ్చేసి ఎంత ఉన్నారు పాపులేషన్ అంటే ప్రజెంట్ వచ్చేసి 1000. మరి 3 ఇయర్స్ తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత 10% ప్రకారంగా అయితే ఎంత 1331 రావాలి. ఎన్ని సంవత్సరాల తర్వాత అంత వచ్చింది అన్నాడు. సో ఇక్కడ మనకు ఎవ్రీ ఇయర్ ఎంత అన్నారు 10% ఇంక్రీజ్ అవ్వాలి, రైట్. ఎవ్రీ ఇయర్ 10% ప్రకారంగా అయితే ఇయర్ వచ్చేసి ఎంతమంది ఇంక్రీజ్ అవుతారు 100 నెంబర్స్. 1000లో 10% అంటే 100 నెంబర్స్. సో 100 నెంబర్స్ ఇయర్. సో ఒకటి ఇయర్ 100 నెంబర్స్ అన్నప్పుడు 2 ఇయర్స్కి 200 అంటే అప్పుడు ఏంటి 1200 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి 1331, రైట్. సో ఒక థర్డ్ ఇయర్కి వచ్చేసి ఏమవుతారు 1331. సో కాబట్టి మనకు టైం పీరియడ్ ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అంటే ఎగ్జాక్ట్గా మనకు 3 ఇయర్స్ వస్తుంది. సో మనం డైరెక్ట్గా షార్ట్ కట్లో చేసుకుంటే కూడా అదే వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ 3 ఇయర్స్ అని చెప్పేయచ్చు, రైట్. లేదు జనరల్ ప్రాసెస్ ప్రకారంగా చేయాలి అనుకుంటే మాత్రం దీనికి ప్రాసెస్ ఏంటంటే చూడండి ఒకసారి. ప్రజెంట్ వచ్చేసి 1000 ఉన్నారు ఇంటూ ఇయర్ 10% కాబట్టి 110/100, అగైన్ 110/100, 110/100 చేశారనుకోండి మనకు 311 పైకి వస్తుంది. సో దీంట్లో మనకు తీసేసుకుంటే ఎంత అనేది 331 ఇంక్రీజ్ అవుతారు. సో ఇదేంటి 3 ఇయర్స్లో అవుతారు. సో కాబట్టి మనకి ఈ ప్రాసెస్ ప్రకారం చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా షార్ట్ కట్లో మనం జనరల్గా వెళ్తే కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 59. ఆదిత్య కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ అలోన్ ఇన్ 8 days. చదవండి. ఆదిత్య క్యాన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ అలోన్ ఇన్ 8 days. సో 8 days. అండ్ భగవాన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ alone in 12 days. Bhagavan in 12 days. They started the work together. Aditya and together. But Aditya had to leave 3 days before complete the work. In how many days will the work complete? So ఇక్కడ మనకి LCM తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆదిత్య ఒక వర్క్ని 8 రోజులు చేస్తాడు, భగవాన్ వచ్చేసి 12 daysలో చేస్తాడు సేమ్ పని. అయితే ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజులు చేస్తారు అని చెప్పేసి చేద్దాం అనుకున్నారు. కానీ ఆదిత్య వచ్చేసి ఏంటి వర్క్ కంప్లీట్ అవ్వడం కంటే ముందు 3 days ముందే బయటికి వెళ్ళిపోతున్నాడు. అలాంటప్పుడు ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది, రైట్. సో ఇక్కడ తీసుకుంటుంది ఏంటి 8 to 12. 8కి 12కి మనకేంటి ఎల్సిఎం వచ్చేసి ఏంటి 8 and 12 అన్నప్పుడు 24 ఎల్సిఎం తీసుకోవచ్చు, రైట్. 24 తీసుకున్నప్పుడు ఏంటి 8 వచ్చేసి ఒక రోజుకి వచ్చేసి ఏంటి 3 parts, 12 days అంటే 2 parts. సో ఇద్దరు కలిపి చేస్తే 5 parts, రైట్. ఇప్పుడు ఇతను వచ్చేసి మనకు టోటల్ వర్క్ వచ్చేసి 24 అనుకున్నాం. కానీ 24కి మళ్ళీ ఏమవుతుందంటే ఇతను 3 days ముందర వెళ్తున్నాడు కాబట్టి ఒక 9 parts ఎక్స్ట్రా యాడ్ అవ్వాలి. సో ఇతను 3 daysకి వచ్చేసి ఎన్ని చేస్తాడు ఇంటూ 3 చేసుకుంటే ఏంటి 9 parts. సో కాబట్టి ఆ 9 యాడ్ చేసుకుంటే మనకి ఎన్ని 33 parts. 33 parts వర్క్ని ఇద్దరు కలిపి చేయాలంటే 1 day ఆదిత్య వచ్చేసి 3 parts per day, భగవాన్ వచ్చేసి 2 parts per day, ఇద్దరు కలిపి చేస్తే 5 parts. సో కాబట్టి ఈ 5 parts టోటల్ 33 partsకి వచ్చి చేయాలన్నప్పుడు ఏంటి 5 ones 5 6 30 3 మిగులుతుంది. సో కాబట్టి 6 3/5 days. ఇది మన ఆన్సర్ వస్తుంది, రైట్. ఇక్కడ ఉంది మనకు 6 3/5 days ఇది రావాలి, రైట్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇద్దరు లాస్ట్ వరకు పని చేయలేదు. ఆదిత్య అనే పర్సన్ ఏంటి 3 days, ఆదిత్య అనే పర్సన్ 3 days ముందుగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి అతను రోజుకి 3 parts చేస్తున్నాడు కాబట్టి 3 daysకి ఎంత చేయగలుగుతాడో ఆ పనిని మనం యాడ్ చేసుకున్నాం. 3 into 3 9 days. ఆ 9
పార్ట్స్ని యాడ్ చేసుకుంటే 33 పార్ట్స్ వర్క్ అవుతుంది టోటల్ వర్క్. 33 పార్ట్స్ వర్క్ని ఇద్దరు కలిపి చేస్తే ఎంత చేస్తారంటే 6 3/5 డేస్ చేస్తారు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇలాగైనా చేయొచ్చు, లేదు అనుకుంటే మీరు జనరల్గా చేయాలనుకుంటే చూడండి. ఆదిత్య ప్లస్ భగవాన్ కలిపి ఒక వర్క్ చేస్తున్నారు. అతను ఒక్కడు చేసినట్లయితే ఏంటి 8 డేస్లో చేస్తున్నారు. అదే భగవాన్ చేసినట్లయితే 12 డేస్లో చేస్తున్నారు. రైట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరున్నారు? భగవాన్ ఉన్నాడు. సో కాబట్టి ఎక్స్ తీసుకుందాం. మరి ఆదిత్య ఎప్పుడు వెళ్తున్నాడు అంటే 3 డేస్ ముందు వెళ్తున్నాడు కాబట్టి x - 3 చేయండి. రైట్. ఈక్వల్ టు 1. ఇలా చేసినప్పుడు భగవాన్ లాస్ట్ వరకు ఉన్నాడు కాబట్టి ఎండింగ్ వరకు x/12 అని తీసుకున్నాం. మరి ఆదిత్య వచ్చేసి మనకు 3 డేస్ ముందు వెళ్తున్నాడు కాబట్టి x - 3 అని తీసుకున్నాం. దీన్ని మొత్తం సాల్వ్ చేసుకుంటే x ఏదైతే వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. రైట్. ఇది జనరల్ మెథడ్ ప్రకారంగా చేసుకోవచ్చు. మరి షార్ట్ కట్లు అయితే ఇలా చేసుకోవచ్చు. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 60. ద LCM ఆఫ్ 2 numbers ఈజ్ 26 times their HCF. The sum of the HCF and LCM is 729. LCM and HCF వచ్చేసి 729. If one number is 81, find the other. The LCM of 2 numbers అన్నప్పుడు LCM is to HCF తీసుకున్నప్పుడు LCM 1 అనుకుంటే HCF వచ్చేసి ఏంటి 26 టైమ్స్ అంటున్నాడు కాబట్టి HCF. The LCM of 2 numbers is 26 times of their HCF. 26 times of their HCF అన్నాడంటే HCF 1 అని తీసుకుంటే LCM వచ్చేసి 26 అవ్వాలి. దాని 26 టైమ్స్ కాబట్టి రైట్. ఇప్పుడు ఇక్కడ మనకు సమ్ ఇచ్చాడు, రెండింటిని కలుపుకుంటే ఏంటి 27. సమ్ 27 పార్ట్స్ వచ్చేసి మనకి ఎంత 729 అన్నారు కాబట్టి 27 స్క్వేర్ వచ్చేసి మనకి ఇదే కాబట్టి సో డైరెక్ట్గా 27. మరి 27 LCM HCF రెండు కలిపితే 27 అన్నప్పుడు ఒక 1 పార్ట్కి వచ్చేసి ఏంటి 27. 1 పార్ట్కి వచ్చేసి 27 అన్నప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఆన్సర్స్ తీసుకున్నట్లయితే చూడండి ఇంటూ 27 ఇక్కడ కూడా మనకి ఇంటూ 27 చేస్తే ఏంటి LCM వచ్చేసి 26 ఇంటూ 27 అవుతుంది. రైట్. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్స్లో ఏంటి వన్ నెంబర్, ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 81 ఫైండ్ ద అదర్ అన్నారు. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కొంచెం ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు LCM ఇంటూ HCF చేయొచ్చు. E అనేది ఒక నెంబరు, B అనేది ఒక నెంబర్, వాటి యొక్క LCM ఇంటూ HCF సమానం అవుతుంది. ఒక నెంబర్ మనకు ఆల్రెడీ ఎంత ఇచ్చినారు 81 ఇంటూ B తెలియదు కాబట్టి Bనే తీసుకుందాం. LCM ఎంత వచ్చింది ఇక్కడ మనకు 26 ఇంటూ 27. HCF ఎంత ఉంది సేమ్ 27. రైట్. ఇప్పుడు మనకు 27 1s 27 3s 3 1s 3 9s. సో B ఈక్వల్ టు 26 ఇంటూ 9 9 6 54 9 2s 18 ప్లస్ 5 9 2s 18 ప్లస్ 5 23 అంటే ఏంటి మనకు 234 రావాలి. సో ఆన్సర్ వచ్చేసి 234 ఇది. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కువ అడుగుతుంటారు. ఎక్కడ ఏం అడుగుతున్నారు అని చెప్పేసి కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా రైట్. ఈ క్వశ్చన్ మీకు ఇదంతా ప్రాసెస్ అంతా అవసరం లేకుండా డైరెక్ట్ చేయాలనుకున్నట్లయితే ఎవరైనా సరే మనకు ఇచ్చిన నెంబర్లు ఖచ్చితంగా HCF ఏదైతే ఉందో HCF 27 వస్తుంది కదా, ఈ 27 అనేది దీంతో డివైడ్ అవ్వాలి. సో ఖచ్చితంగా డివైడ్ అయిన నెంబర్స్లో తీసుకుంటే ఓన్లీ ఇది మాత్రమే ఉంది, అదొక్కటి చేసుకుంటే కూడా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. జస్ట్ ఓన్లీ B మాత్రం ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. ఎందుకంటే 1 2 3 ఇట్లా ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా 234 మాత్రమే 27తో డివైడ్ అవుతుంది, మిగతాది ఏది డివైడ్ అవ్వదు. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. విచ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బిలో విల్ నాట్ హ్యావ్ ద రియల్ రూట్స్. రైట్. అంటే దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఐడియా ఉండాలి. ఇలా ఉంటే మనకి ఈజీగా వస్తుంది. సో లీనియర్ ఈక్వేషన్ నుంచి ఖచ్చితంగా మనకు 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీగా మెయిన్ ఎగ్జామ్స్లో పడతాయి, కానీ ఎస్ఐలో ఉండవు, మెయిన్గా కానిస్టేబుల్లో మాత్రమే ఉంటాయి. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, కింద ఇచ్చిన వర్గ సమీకరణాలలో ఏది నిజమైన మూలాలను కలిగి ఉండదు అన్నాడు. రైట్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి x² + 4x - 5. ఇప్పుడు మనకు
ఈ 5 అనేది ఏదైతే ఉందో ఈ 5 యొక్క రూట్స్ ఉంటాయి. రూట్స్ అనొచ్చు, లేదా కారణాంకాలు అనొచ్చు, లేదా ఫ్యాక్టర్స్ అనొచ్చు, ఏదైనా సరే మనం రైట్. డివిజిబుల్స్, ఫ్యాక్టర్స్, రూట్స్ అండ్ వర్గమూలాలు ఇవన్నీ తీసుకున్నా సేమ్ వస్తుంది. సో ఇప్పుడు 5ని మల్టిపుల్ చేసే నెంబర్స్ ఏంటంటే 5 into 1, ఎందుకంటే మనకు వేరే నెంబర్స్ ఏవి రావు. 5 అనేది ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 1 into 5. ఇప్పుడు ఈ రెండింటిని, ఈ 5 ప్లస్ చేసినా మైనస్ చేసినా, 5 + 1 లేకుంటే 5 - 1 ఏం చేసినా సరే మనకు ఈ నెంబర్ రావాలి, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ రావాలి. సో కాబట్టి ఇక్కడ ఏంటి మనకు 5 1 = 5 అంటే ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ఈ నెంబర్ రావాలి, అంటే కాన్స్టెంట్ నెంబర్ రావాలి. ఈ రెండింటిని ప్లస్ చేసినా మైనస్ చేసినా ఈ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ రావాలి. సో కాబట్టి అలా వచ్చే విధంగా సమీకరణం ఉంది అంటే అది 100% ఆన్సర్ అయితే, ఒకవేళ లేదు అంటే మాత్రం రాంగ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే 5 1 = 5. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే 1ని ఏమనుకుంటా అంటే -1గా తీసుకుంటా. 5 × 1 -5. 5లోంచి 1 పోతే ఏంటి +4 రైట్. ఇది సరిపోయింది. మనకేంటి అడిగింది, విల్ నాట్ హ్యావ్ రియల్ రూట్స్ అన్నాడు. సో ఇందులో మనకు -5 1 అనేది వస్తుంది, +5 -1 లేదంటే -5 + 1 వస్తుంది రైట్. ఇక్కడ తీసుకున్నట్లయితే ఏంటి చూడండి, x² + 4x + 4 అన్నప్పుడు 2 2s 4 తీసుకున్నాం అనుకోండి, రెండు కూడా ప్లస్ తీసుకుందాం రైట్. 2 2s 4 తీసుకున్నప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే +4 వస్తుంది, ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ఇది వస్తుంది. సో +4 వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇందులో కూడా రూట్స్ రావచ్చు రైట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా ఏంటి మనకు సేమ్ ఈక్వేషన్ ఇచ్చినట్టుంది, కాబట్టి ఇక్కడ ప్లస్ ఇచ్చాడు, ఇక్కడ ప్లస్ ఇచ్చాడు. సో ఇక్కడ 5 × 1 రెండు మనకు ప్లస్ అయితేనే ప్లస్ అవుతుంది, లేదంటే రెండు మైనస్ అన్న కావాలి, లేదా రెండు ప్లస్ అన్న కావాలి. ఇక్కడ 5 × 5 రావాలి, మరి రెండు మైనస్ అన్నప్పుడు +5 వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఎక్స్ కోఎఫిషియంట్ రావాలి అంటే 5 + 1 చేసినా 5 - 1 చేసినా కూడా. సో ఇక్కడ +5 + 1 ఉన్నప్పుడు ఏంటి, రెండింటిని ప్లస్ చేస్తే ఏంటి +6 వస్తుంది, కానీ +4 అనేది రాదు. సో కాబట్టి ఈ వర్గ సమీకరణం అనేది రాంగ్గా ఉంది. ఆన్సర్ వచ్చేసి మనకేంటి ఇది అని చెప్పొచ్చు, అంటే మనకు కావాల్సిన రూట్ లేనిది కదా. సో కాబట్టి ఇది సేమ్. అలాగే ఆప్షన్ డి చూసుకున్నాం అనుకోండి. ఆప్షన్ డి చూసినట్లయితే ఏంటి, ఇక్కడ మనం గమనించినట్లయితే 2 2s 4 రైట్. ఇక్కడ మైనస్ తీసుకో, 2 × 2 4 -4. ఇక్కడ మనకు ఈ రెండింటిని యాడ్ చేసినా మైనస్ చేసినా కావాలన్నప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వేరే ఉంది ఈక్వేషన్. చూడండి -2 + 2. ఇక్కడ రెండింటి తీసుకున్నట్టయితే మనకు 0 వస్తుంది, ఇక్కడ మాత్రం +4 ఉంది. సో ఇది కూడా మనకు ఆప్షన్లో సరిపోదు, ఎందుకంటే ఇక్కడ మనకు ప్లస్ మైనస్ వచ్చినప్పుడు చూసుకోవాలి. సో కాబట్టి ఇది మనకు ఇక్కడ మైనస్ ఉండి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి -2 + 2 ఇంటూ చేస్తే -4. ఇక్కడ ఈ రెండింటిని ప్లస్ చేసినా మైనస్ చేసినా ఇక్కడ దీనికి సరిపోదు, ఓకేనా. అయినా ఇక్కడ మనకు రెండింటి నెంబర్స్ని డైరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి ఈ వరంగా తీసుకోవచ్చు, బట్ ఇంటూ చేసేటప్పుడు తీసుకోలేం కాబట్టి మనకు ఈ నెంబర్ వరకు ఓకే అవుతుంది, కానీ ఇది మాత్రమైతే ఓకే కాదు. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి, ఓకేనా. సో ఈ రూల్ అనేది మనకు ఎక్కడో 7th క్లాస్ 8th క్లాస్లోనే వస్తుంది, బట్ కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడో చదివింటాం కాబట్టి మర్చిపోయింటాం. బట్ కానీ ఇప్పుడు ఈ టైంలో మనకు అవసరం వచ్చింది కాబట్టి చేసినట్లయితే మనకి అట్లీస్ట్ లీనియర్ ఈక్వేషన్ అనే టాపిక్ చాలా ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పారు. బట్ కాకపోతే కానిస్టేబుల్ వాళ్ళకి మాత్రం కంపల్సరీగా 2 క్వశ్చన్స్ వరకు పడతాయి. ఆ విషయాన్ని మీరు గమనించి కనుక ఈ వీడియోస్ వినడం వల్ల కూడా మీరు కొంచెం నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఓకేనా. రైట్. దాదాపుగా మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ అంతా తీసుకుంటే ఒక 100 టెస్ట్లకు పైన ఉంటాయి. 100 టెస్ట్ల కంటే కూడా 100 మోడల్స్ మీకు కవర్ అవుతాయి కాబట్టి చాలా ఈజీగా ఆన్సర్స్ చేసుకోవచ్చు, ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 63. చూడండి, ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ 2 digits number is 5. The sum of the digits of a 2-digit number is 5. When the digits are reversed, the number decreases by 9. Find the changed number. ఇక్కడ గమనించాలి, రెండు అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 5. అంకెలను తారుమారు చేసినప్పుడు ఆ సంఖ్య 9 తగ్గుతుంది. అయినా మారిన సంఖ్యను కనుగొనండి. ఇప్పుడు ఆప్షన్ నుంచి వెళ్ళక తప్పదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి, రెండు అంకెలు 2 digit నెంబర్ అంటే ఏంటి, అన్ని 2 digit నెంబర్స్ ఉన్నాయి. రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి, 5 రావాలి. సో కాబట్టి
3 + 2 5, 4 + 1 5, 2 + 3 అన్నీ కూడా మనకు 5 ఇస్తున్నాయి. నెక్స్ట్ టైం అడిగారు చేంజ్ చేసినప్పుడు 9 తగ్గాలి. సో ఒకటి 3 2ని 2 3గా చేద్దాం. ఎంత తగ్గుతుంది? 9 డిఫరెన్స్ ఉంది, రైట్. సో ఆన్సర్ మనకు ఇదే అనిపిస్తుంది, కానీ తప్పు. ఆన్సర్ వచ్చేసి ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా సమ్ ఆఫ్ 2 డిజిట్స్ వచ్చేసి 5 వస్తుంది. ఇంటర్చేంజింగ్ తర్వాత అంటే తారుమారు చేయగా అన్నప్పుడు 3 2ని 2 3 చేసినట్టయితే మైనస్ చేస్తే అంటే 9 ఉంది, రైట్. సో అప్పుడు కూడా ఏంటి మనకు 9 తగ్గింది, రైట్. అంతవరకు కరెక్టే ఉంది. మరి అందుకోసం అని చెప్పేసి మనం ఆన్సర్ ఇది పెట్టామనుకోండి 100% ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఎందుకు? వాడు క్వశ్చన్లో చిన్న లాజిక్ ఉపయోగించాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనకి ఇక్కడ మిస్టేక్ చేయాలన్నట్లుగా. ఇక్కడ ఏమడిగారంటే ఫైండ్ చేంజ్డ్ నెంబర్, అంటే ఏ నెంబర్ అయితే చేంజ్ అయిందో ఆ చేంజ్ అయిన నెంబర్ కావాలి. ఫస్ట్ ఉన్న నెంబర్ కాదు, చేంజ్ అయిన తర్వాత ఏముంది 23 కదా. సో ఆ నెంబర్ కావాలి. సో ఆ నెంబర్ మనకు ఆప్షన్ బిలో ఉంది చూడండి, రైట్. సరే ఆప్షన్ బి అనేది మనకు 23ని 32గా చేస్తే మళ్ళీ పెరుగుతుంది కదా అనొచ్చు మీరు. పెరగదు. మనకు అడిగింది ఏంటి? ఆన్సర్ వచ్చేసి 23 32నే, బట్ కానీ అడిగింది ఏంటంటే వీటి చేంజ్, ఈ నెంబర్ చేంజ్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ ఏదో అది చెప్పండి అన్నాడు, రైట్. సో కాబట్టి ఇది కాబట్టి మనకు ఆన్సర్ 23 అని చేంజ్ నెంబర్ అనుకుంటున్నాం. ఒరిజినల్ నెంబర్ అయితే 32, కానీ వాడు అడిగింది ఏంటి మనకు? చేంజ్ ఇన్ నెంబర్, అంటే మారిన సంఖ్యను కనుగొనండి. క్వశ్చన్ గమనించాలి. క్వశ్చన్ గమనించకపోతే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ రాంగ్ ఉంది, నాదే కరెక్ట్ అనిపిస్తుంది. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 64. The selling price of 9 articles is equal to the cost price of 15 articles. Selling price of 9 articles is equal to the cost price of 15 articles. In this transaction there is a right. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 15, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 9. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఏమొస్తుందంటే దానికి ఆపోజిట్ నెంబర్స్. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 15 అవుతుంది, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 9 అవుతుంది. ఇక్కడ మనకు చూడండి, the selling price of 9 articles is equal to the cost price of 15 articles. Selling price of 9 articles is equal to the cost price of 15 articles. సో కాబట్టి ఇక్కడ మనకు ఆపోజిట్ తీసుకుంటే 9 ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అనేది 15, కాస్ట్ ప్రైస్ అనేది 9 అవుతుంది. సో వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. డిఫరెన్స్ వచ్చేసి మనకి ఎంత? 6 డివైడెడ్ బై, ఇప్పుడు డినామినేటర్లో ఏముంటుంది? డిఫరెన్స్ బై కాస్ట్ ప్రైస్ కాబట్టి కాస్ట్ ప్రైస్ అంటే ఏముంది ఇక్కడ మనకు 9 ఇంటూ 100 చేశారనుకోండి, రైట్. 2 2s 2 3s 2/3 ఇంటూ 100 అని చేసినట్టయితే 66.66% వచ్చేసి మనకు వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఓకేనా, రైట్. సో ఇది చాలా బేసిక్ క్వశ్చన్, చాలామంది కూడా ఈజీగా చేస్తారు. చూడండి, రైట్. నెక్స్ట్ వన్. ఇప్పుడు ఈ సిరీస్లో ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 65. 17, 22, 27, 32 and 28th term in this series will be, రైట్. ఇక్కడ మనకు గమనించినట్లయితే ఎంత డిఫరెన్స్ ఉంది? 5 డిఫరెన్స్ కనపడుతుంది చూడండి. 17 to 22, 22 to 27, 27 to 32 అంటే 5 డిఫరెన్స్ కనిపిస్తుంది. కాబట్టి ఆన్సర్ అప్ టు 28th టర్మ్ అన్నాడు. 28th అన్నప్పుడు ఏంటి మనకు ఒక టర్మ్ తగ్గుతుంది. సో ఫస్ట్ టర్మ్కి ప్లస్ ఇక్కడ మనకేంటి 19 5s 95. సో 95 అన్నప్పుడు ఏం రావాలి? 2 10 11 1 1 2. సో ఒకటి ఆన్సర్ ఏం రావాలి? సి. ఇది మన ఆన్సర్, అంతే. దానికి మనం ఎక్కువ తీసుకున్నట్టయితే సిరీస్ మరి ఎక్కువగా అవుతుంది. ఓకేనా. సో ప్రోగ్రెషన్స్లో ఉంటాయి ఇలాంటివి, మనకి ఎక్కడనేది కూడా చూడవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ 4 boys and 5 girls be seated in a row so that they are alternate? రైట్. 4 అబ్బాయిలు మరియు 5 అమ్మాయిలను వరుసగా ఎన్ని విధాలుగా కూర్చోబెట్టవచ్చు తద్వారా వారు ప్రత్యామ్నాయంగా ఉంటారు? రైట్. ఇక్కడ మనకు చాలా సింపుల్ అంటే చూడండి. 4 boys అన్నాడు కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 girls అన్నాడు కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ చేస్తే అయిపోతుంది మన ఆన్సర్. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1,
ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈక్వల్ టు ఎంత వస్తుంది కావాలి 3 2 4 3 12 12 2 24 ఇంటూ 24 ఇంటూ 5 5 4 20 23 60 62 120 సో 0 12 4 48 12 2 24 ప్లస్ 4 28 సో ఆన్సర్ ఏం రావాలి 2880 అన్ని విధాలుగా మనం కూర్చోబెట్టచ్చు. ఇది మనకు పర్ముటేషన్ కింద వస్తుంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా చేసుకోవాలి. మనకు ఎక్కువగా కానిస్టేబుల్లో కంపల్సరీగా ఉంటాయి. రైట్, చూడండి నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 68. క్వశ్చన్ నెంబర్ 68 చూసినట్లయితే ఇఫ్ టాసింగ్ 3 కాయిన్స్, ఎన్ని కాయిన్స్ అండి 3 కాయిన్స్ at the time the probability of getting at least one head అన్నాడు. సో 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని వస్తాయంటే మనకు P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై M ఆఫ్ E అని ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే మనకు కావాల్సిందంటే అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు. అంటే ఒక్కటి కూడా రాకపోతే ఏంటని తీసుకున్నాను అనుకోండి, ఒకటి కూడా రాని కేసు ఒకటే ఒకటి ఉంటుంది, ఏంటంటే హెడ్ అనేది రానిది. సో హెడ్ అనేది రాకుంటే మొత్తం టోటల్ టైల్స్ అయితే రావాలి, ఓన్లీ 1 కేసు ఉంటుంది. సో అది 1 తీసుకుందాం. రైట్, మరి ఎన్ని కేసెస్ 3 కాయిన్స్ అన్నాడు కాబట్టి ఒక్కొక్క కాయిన్కి ఎగరేస్తే మనకేంటి 2 పాసిబిలిటీస్ వస్తాయి. కాబట్టి 3 కాయిన్స్ అంటే ఏంటి 2 పవర్ 3 8. సో మొత్తం టోటల్గా వచ్చేసి ఎన్ని వస్తాయి 8 వస్తాయి. సో మనకు ఒక్క హెడ్ కూడా రాకుండా ఉండడానికి ఉండే పాసిబిలిటీ ఏంటంటే 1/8. సో మనకు అడిగింది ఏంటంటే అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు. సో అట్లీస్ట్ 1 హెడ్ అంటే ఏమవుతుందంటే మనకు దీనికి అట్లీస్ట్ 1 హెడ్. సో 1 హెడ్ అన్నాడు కాబట్టి 1 హెడ్ అని తీసుకుంటే ఏమవుతుందంటే 1 మైనస్ 1/8 తీసుకున్నాం అనుకోండి. 8 1s 8. సో 8 1s 8 మైనస్ 1 తీసేస్తే ఏంటి 7/8 రావాలి. నీ ఆన్సర్ వచ్చేసి ఏంటి 7/8. ఇక్కడ అడిగింది ఏంటి మనకు అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు. నేను ఒక్క హెడ్ కూడా రాని కేసు అనేది ఒకటి ఉంటుంది. ఆ ఒక్క కేసు తీసుకుంటే మనకు 1/8 తీసుకుంటే రానిది ఏంటి ఎంత అని చెప్పేసి చెప్పేయచ్చు. సో కాబట్టి దాని ప్రకారంగా తీసుకుంటే మనకేంటి ఓన్లీ 7/8. ఓకేనా, రైట్. సో ఆన్సర్ ఏంటి 7/8 రావాలి. నెక్స్ట్ 68 తర్వాత క్వశ్చన్ నెంబర్ 69 క్వశ్చన్ చూడండి. ఇఫ్ 65x మైనస్ 33y ఈక్వల్ టు 97 అండ్ 33x మైనస్ 65y ఈక్వల్ టు 1 దెన్ xy ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇలాంటి క్వశ్చన్ చూడంగానే ప్రతి ఒక్కరికి వెంటనే ఏమైపోతుందంటే 65x మైనస్ 33y ఈక్వల్ టు 97 అండ్ మళ్ళీ సేమ్ అలాగే 33x మైనస్ 65y ఈక్వల్ టు 1 అనేసేసుకొని మొత్తం ఏదేదో ఎక్స్ వైలు అదంతా చేస్తారు. సో అలా చేసుకుంటామనేటైతే నీకు టైం చాలా ఎక్కువ పడుతుంది, టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. సో ఒకటి కొంచెం లాజికల్గా ఆలోచించండి, చాలా సింపుల్గా ఆలోచించండి. ఇక్కడ అడిగింది ఏంటి XY అన్నాడు. XY రెండు నెంబర్స్ని ప్రోడక్ట్ చేసినా సరే 3 అన్న రావాలి, 2 రావాలి, -2 అన్న -3 అంటే 2 3లోనే రావాలి. అది ఏంటనే మనం కొంచెం గమనించినట్లయితే ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ మనకు రెండింటిని 1 అనే తీసుకుందాం. x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1 అని తీసుకుందాం. x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1 అని తీసుకున్నట్లయితే 65 1 65, 33 1 33. 65 నుంచి 33 పోతే ఏంటి ఆన్సర్ 97 కంటే తక్కువ వస్తుంది. రైట్, ఒకవేళ మనకి ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే కూడా ఇక్కడ 1 రావాలి, 1 అనేది లేదు. రైట్, సో ఇక్కడ మనం కొంచెం గమనించినట్లయితే మనకి ఇక్కడ పాజిటివ్ నెంబర్ వస్తుంది కాబట్టి 65xలోంచి 33y తీసేస్తే పాజిటివ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా x అనే నెంబర్ y కంటే కొద్దిగా ఎక్కువ ఉండాలి. అది ఎంతనే మనం x అనే నెంబర్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2 అని తీసుకున్నాం అనుకోండి, x అనే 2 అని తీసుకున్నట్లయితే x ప్లస్లో 2 తీసుకుందాం. 65 × 2 చేస్తే ఏంటి మనకు x ప్లస్లో ఏంటి 2 అని తీసుకుంటే 65 2s 130. 130లో మనకు 33 తీసేసినట్లయితే 97 వస్తుంది x ప్లస్లో అది. సో సేమ్ అలాగే 33 నుంచి 65 2 తీసేస్తే కూడా సేమ్ 1 అనే వస్తుంది. 33 2s 66 మైనస్ 65 1s 65 తీసేస్తే ఏంటి 1. సో కాబట్టి మనకు రెండింటికి పాసిబుల్ అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు y ఈక్వల్ టు 1 అని తీసుకున్నట్లయితే మనకి ఈ రెండు కేసెస్ ఓకే అవుతున్నాయి. కాబట్టి మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి
2 1s XY కావాలన్నాడు కాబట్టి 2 1s ఏంటి 2. ఆన్సర్ వచ్చేసి ఏం రావాలి 2. ఇది మన ఆన్సర్. లేదు నువ్వు ఇలా బేసిక్గా సాల్వ్ చేసుకుంటూ పోవాలంటే మనకి ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా, సింపుల్గా రావాలంటే మనకి ఇదంతా అవసరం. రైట్, నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 70. రైట్, ఇఫ్ the length of each side of a cube is increased by 3 times, then how much of its value will be the actual volume? సో మనకు 3 times ఇంక్రీజ్ అన్నాడు. సో 3 times ఇంక్రీజ్ అన్నప్పుడు వాల్యూమ్ అంటే ఏంటి, క్యూబ్డ్ కదా. సో వాల్యూమ్ అన్నప్పుడు ఏది తీసినా సరే క్యూబ్ మీటర్స్ కాబట్టి క్యూబిక్ మీటర్స్లో తీసుకున్నట్టయితే అది 3 అని ఇచ్చాడు కాబట్టి మనకేంటి 3 క్యూబ్ అనేది అంటే 27 times ఇంక్రీజ్ అవ్వాలి అంతే. ఇంక దీంట్లో ఏమీ లేదు, చాలా సింపుల్గా చెప్పేయచ్చు. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 71. క్వశ్చన్ నెంబర్ 71 చూడండి. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇఫ్ యువర్ డైస్ ఈజ్ థ్రోన్ ట్వైస్ ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈజ్ 10. ఒక డైస్ని 2 times అన్నాడు. చూడండి, ఒక పాచికను 2 సార్లు విసిరేస్తే, ఒక పాచికను 2 సార్లు విసిరితే అంకెల మొత్తం 10 అయ్యే సంభావ్యతను కనుగొనండి. ఒక పాచికను 2 సార్లు విసిరితే అంకెల మొత్తం 10 అయ్యే విధంగా సంభావ్యతను కనుగొనండి. అంటే ఒక పాచిక పైన ఎన్ని 6 నెంబర్స్ ఉంటాయి, 2 పాచికల పైన ఇంకొక పాచిక పైన 6 ఉంటాయి కాబట్టి 6 × 6 36 కేసెస్ వస్తాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈక్వల్ టు టోటల్ కేసెస్ వచ్చేసి ఏంటి 36. మనకు కావాల్సింది ఏంటి 10 అన్నాడు. సో ఫస్ట్ వన్ సెకండ్ వన్ తీసుకున్నట్టయితే ఫస్ట్ డై సెకండ్ డై తీసుకున్నట్టయితే ఫస్ట్ డై మీద 5, సెకండ్ డై మీద 5 తీసుకుంటే ఏంటి టోటల్ 10. నెక్స్ట్ 4 × 6 తీసుకున్నప్పుడు 10, 6 4 తీసుకున్నప్పుడు 10. ఈ 3 కేసెస్ మాత్రమే వస్తాయి తప్ప మనకి వేరే రావు. ఫస్ట్ డై మీద 5, సెకండ్ డై మీద కూడా 5. ఫస్ట్ డై మీద 4 ఉంటే సెకండ్ డై మీద 6 తీసుకుంటే 10. రెండింటిని యాడ్ చేసుకుంటే 10 రావాలన్నాడు కదా. సో కొట్టది మనం ఇక్కడ తీసుకునే మొత్తం 3 కేసెస్ ఉన్నాయి. సో 3 కేసెస్ ప్రకారంగా తీసుకున్నట్లయితే 3 1s 3 12s. సో ఆన్సర్ వచ్చేసి ఏం రావాలి 1/12 రావాలి. మనకు ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 72. క్వశ్చన్ నెంబర్ 72 తీసినట్లయితే చూడండి ఒకసారి. ఇచ్చిన గ్రాఫ్ను అధ్యయనం చేసి తర్వాత ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. రైట్, సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలో రియా మరియు రీడా 6 సబ్జెక్టులో పొందిన మార్కులను గ్రాఫ్ చూపిస్తుంది. గణితం, భౌతికం, శాస్త్రం మరియు రసాయన శాస్త్రాలలో గరిష్టంగా 140 మార్కులు మరియు ఇంగ్లీష్, ఐపీ అండ్ బయాలజీలో గరిష్ట మార్కులు 180. ఓకే, రైట్. రియా అండ్ దియా చూపిస్తున్నారు ఇక్కడ మనకు. చూడండి, మీకు ఒకవేళ గ్రాఫ్ నీటి కనపడకపోతే కూడా ఇది చూడవచ్చు. ఓకే, రైట్. చూడండి, రియా కెమిస్ట్రీలో ఎంత శాతం మార్కులు సాధించింది? రియా అన్నప్పుడు ఏంటి మనకి ఇక్కడ చూడండి, రీడా వచ్చేసి ఇట్లా స్క్వేర్ షేప్లో ఉంది, రియా వచ్చేసి సర్కిల్ షేప్లో ఉంది. చూడండి, ఈ గ్రాఫ్లో చూసినట్లయితే కెమిస్ట్రీలో మనకు రియా వచ్చేసి సర్కిల్ షేప్ కాబట్టి ఎక్కడ క్రాస్ అయింది మనకు ఎగ్జాక్ట్గా తీసుకున్నట్లయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాబట్టి ఇక్కడ కాబట్టి మనకు ఇక్కడ తీసుకున్నట్లయితే ఏంటి ఎగ్జాక్ట్గా మనకేంటి 130 అన్నప్పుడు ఏంటి 130 మార్క్స్ ఆమెకు వచ్చాయి. మరి కెమిస్ట్రీలో టోటల్ మార్క్స్ ఎన్ని అంటే ఇక్కడ చూసినట్టు గణితం, భౌతికం, రసాయనం వచ్చేసి మొత్తం ఎంత 140 అన్నప్పుడు 130/140 × 100 చేసినట్లయితే 0 క్యాన్సిల్ అవుతుంది. సో 1300/14 చేశారనుకోండి మనకు దాదాపుగా అప్రాక్సిమేట్గా 1 మాత్రమే తక్కువ ఉంది. సో 1% అన్నప్పుడు 7.25% తగ్గించినట్లయితే అయిపోతుంది. కాబట్టి మనకు 92.86 ఉంది, 92.68 ఉందండి. ఒకసారి మనకు ఎగ్జాక్ట్గా అయితే ఆన్సర్ చేయాల్సిందే. ఇది మనకు క్వశ్చన్ చూసినట్లయితే చూడండి 1/4 అన్న 1/14 రైట్ 1/14 ఉన్నాడు కాబట్టి రైట్ 9 2 నెక్స్ట్ మళ్ళీ మనకి 8 ఉంటుంది కాబట్టి 8 6 92.86% వస్తుంది. చూడండి, డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 73. రైట్, Krishna has a few coins of 1 rupee, 50 paise and 25 paise in the ratio of 1/4:1/2:1. 1 rupee, 50 paise and 25 paise. Ratio వచ్చేసి ఏంటి 1/4, 1/2, 1/2. If the number of 25 paise coins are 100. సో 25 paise coins వచ్చేసి ఎన్ని ఉన్నాయి 100 అన్నట్టు కాబట్టి అది పక్కన రాసుకుందాం.
దెన్ ద టోటల్ అమౌంట్ విత్ ద కృష్ణ ఈజ్. రైట్, చూద్దాం. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేసినట్లయితే మనకు ఎల్సిఎం వచ్చేసి ఏమవుతుంది 4 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇంటూ 4 చేసుకుంటే అయితే ఏమవుతుంది, ఎల్సిఎం వచ్చేసి 4 చేసుకుంటే 4 క్యాన్సిల్ అయిపోతే 1 ఇక్కడ ఇంటూ 4 చేస్తే ఏంటి 2, ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఇంటూ 4 చేస్తే ఏంటి 2. రైట్, ఇప్పుడు 25 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి. 2 పార్ట్స్కి వచ్చేసి ఎన్ని ఉన్నాయి 100. 2 పార్ట్స్కి వచ్చేసి మనకు 100 అయితే 1 పార్ట్కి వచ్చేసి ఏంటి 50. సో ఇక్కడ మనకి ఏంటి ఇవి ఇంటూ 50 చేస్తే ఏంటి 100 కాయిన్స్ అవుతాయి. ఇక్కడ కూడా ఇంటూ 50 చేస్తే ఏంటి 100, ఇక్కడ కూడా ఇంటూ 50 చేస్తే ఏంటి 50. సో ఇక్కడ మనం గమనించినట్లయితే రైట్ ఇక్కడ 25 పైస్ వచ్చేసి మనకి ఎన్ని 100 ఉన్నాయంటే మనకు అమౌంట్ ఎంత అవుతుందంటే మనకి డివైడెడ్ బై 4 చేసుకోవాలి. సో 1 రూపాయికి వచ్చేసి 4 కాయిన్లు కావాలి కాబట్టి మనకు ఇక్కడ 100 కాయిన్లు ఉన్నాయి. సో అమౌంట్ రూపంలోకి మార్చుకుంటే డివైడెడ్ బై 4 చేసినట్లయితే 25 రూపీస్ ఇది అవుతుంది. ప్లస్ ఇప్పుడు హాఫ్ రూపీ కాయిన్స్ 50 పైస్ కాయిన్స్ అంటే 1 రూపీకి 2 కావాలి కాబట్టి మనకు అట్లా 100 కాయిన్స్ ఉన్నాయంటే డివైడెడ్ బై 2 చేస్తే ఏంటి 50 రూపీస్ అవుతుంది. సేమ్ అలాగే 1 రూపీ కాయిన్స్ 50 ఉన్నాయంటే ఏంటి మనకు 1 రూపీ కాయిన్కి 1 రూపీకి ఒకటే కావాలి కాబట్టి మనకు ఇంటూ 1 చేస్తాము. సో కాబట్టి ఏంటి డివైడెడ్ బై 1 చేసినా కూడా సేమ్ 15 వస్తుంది. కాబట్టి మనకు టోటల్ అమౌంట్ తీసుకుంటే 50 + 50 + 25 టోటల్ వచ్చేసి 125 రూపీస్ వచ్చింది. సో కాబట్టి మనకు ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ సి. ఓకేనా, రైట్. సింపుల్గా మనకి ఎన్ని అని చెప్పేసి కనుక్కుంటే అయిపోయింది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 74. క్వశ్చన్ నెంబర్ 74 చూడండి. 2 different mixtures of water and squash, in which water squash in the ratio of 4:1 and 3:1 respectively are mixed in the ratio 1:2. What is the ratio of water and squash in the final mixture? రైట్, నీరు మరియు గుమ్మడికాయ యొక్క 2 వేరువేరు మిశ్రమాల్లో వరుసగా 4:1 మరియు 3:1 నిష్పత్తిలో నీటి గుమ్మడికాయను 1:2 నిష్పత్తిలో కలుపుతారు. తుది మిశ్రమంలో నీరు మరియు గుమ్మడికాయ నిష్పత్తి ఎంత? రైట్, చూడండి. వాటర్ అండ్ స్క్వాష్ 2 తీసుకున్నట్లయితే వాటర్ యొక్క రేషియో రెండిట్లో తీసుకుందాం. 4 ఇక్కడ 4:1 అన్నాడు కాబట్టి నేను ఏం చేస్తానంటే మొత్తం టోటల్ మిశ్రమం 5, వాటర్ వచ్చేసి 4 అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఏంటి టోటల్గా తీసుకుంటే 3:1లో మొత్తం 4 పార్ట్స్ అయితే దాంట్లో మనకు కావాల్సింది ఏంటి 3 పార్ట్స్. కలిపిన దాంట్లో ఎంత ఉంటుందో మనకు తెలియదు కాబట్టి దాన్ని x:y తీసుకుందాం. సో కాబట్టి మిశ్రమంలో తీసుకుంటే x + y అవుతుంది. రైట్, ఇక్కడ నుంచి ఇక్కడ మనం తీసేస్తుంది ఎలాగనే చూద్దాం. 3/4 - x/x + y x/x + y - 4/y ఈక్వల్ టు ఎంత ఉండాలని చెప్పారు మనకు 1:2. సో 1:2 ఈ మొత్తం సాల్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇంకా చూడండి ఇక్కడ చూసినట్టయితే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఉంటుంది. ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటే మనకు x:y అనేది 23:7 రావాలి. సో కాబట్టి మనకు ఆప్షన్ బి ఆన్సర్. కొంచెం ఇది ఒకటి x + y సాల్వ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకేనా, కొన్ని జనరల్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, బట్ ఆప్షన్ నుంచి అన్ని తీసుకుని చేసుకున్న మీకు సెట్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 75. సాల్వ్ ద ఫాలోయింగ్, కింది వాటిని పరిష్కరించండి. రైట్, ఇలాంటి సింప్లిఫికేషన్ కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది కాబట్టి మనం సింపుల్గా చూద్దాం. ఇక్కడ డివిజన్ చేస్తే ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ -4 + 4కి క్యాన్సిల్ చేద్దాం. 3 + 2 5. ఫస్ట్ వన్లో 5 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ బ్రాకెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లోజ్ చూడండి, ఫ్లవర్ బ్రాకెట్ అక్కడ తీసుకుంటే ఏంటి 8 × 1 = 7, 7 × 8 = 56, 56 + 1 57. 57 అనేది ఏంటి 19తో 3 టైమ్స్ +3 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వరకు మనకు బ్రాకెట్ ఉంది. సో కాబట్టి ఫస్ట్ మనకు చిన్న చిన్న బ్రాకెట్లన్నీ కాల్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే 3 + 5 8, 8 - 4 4 ప్లస్ 17 - 9 × 4 = 36, 9 × 4 = 36 అయినప్పుడు 36లో నుంచి మైనస్ అంటే ఇక్కడ తీసుకుంటే -36 తీసేస్తే ఎంత వస్తుంది -17 తీసేసినప్పుడు చూడండి ఇక్కడ 8లోంచి 4 తీసేస్తే 4 ప్లస్ అనేది లేదు, ఇక్కడ -36లో తీసేస్తే -19 వస్తుంది. 19లోంచి 4 పోతే ఏంటి
15. సో కాబట్టి అది కూడా ఏంటి -15 వస్తుంది ఇక్కడ -15. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ తీసుకున్న ఈ బ్రాకెట్ అంతా చేస్తే -15 వచ్చింది ఈ బ్రాకెట్ అంతా. సో కాబట్టి ఇది ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ ఈ రెండు మల్టిపుల్ చేయాలి కాబట్టి 15 3s 45 5. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అనేది మైనస్ అవుతుంది కాబట్టి -15 3s 45 -45 + 5 ఉన్నప్పుడు ఏంటి 40. అది -40 వస్తుంది ఆన్సర్. సో కాబట్టి ఆప్షన్ ఏంటి ఆప్షన్ ఏ. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇది రావాలి రైట్. ఇలా క్వశ్చన్స్ ఇలా లాజికల్గా ఉంటాయి, ప్లస్ ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో కాబట్టి ఇలా మనకు ప్రతిదీ ఏదైనా సరే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఇక్కడున్న వాటిలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా సరే మీరు మాకు ఆన్సర్ రూపంలో చెప్పగలరు, కింద కామెంట్ రూపంలో కూడా చేసి చెప్పొచ్చు రైట్. సో ఎగ్జామ్స్కి కరెక్ట్ టైం టు టైం ఫాలో అయ్యి మీరు ఎగ్జామ్ కరెక్ట్గా రాసుకొని మీరు ఫాలో అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో ముందస్తుగా మీరే ఉంటారు రైట్. అన్ని క్వశ్చన్ చూడండి, ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా మీరు మళ్ళీ మాకు కామెంట్ రూపంలో చెప్పొచ్చు రైట్. సో జనరల్ అండ్ షార్ట్ కట్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది ఏదైనా కూడా మీకు ఈ వీడియోలో నీట్గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి మరొక వీడియోతో నెక్స్ట్ సండే కలుద్దాం. ఈ వీడియోతో నెక్స్ట్ కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయండి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆర్ఆర్బీకి సంబంధించి గ్రూప్ డి ఎగ్జామ్ ప్రజెంట్ జరుగుతుంది. దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ఆల్రెడీ రెడీగా ఉంది, చాలామంది రాస్తూ ఉన్నారు కూడా. సో యాప్లో రాసిన క్వశ్చన్స్ కూడా ఎక్కువ శాతం మీరు ఏవైతే క్వశ్చన్స్ పెట్టారో అవే మోడల్లో సేమ్ వస్తున్నాయి సార్, చాలా యూజ్ఫుల్ అవుతుంది. అందరూ ఇంగ్లీష్ మీడియంలో పెడతారు, మీరు ఇంగ్లీష్ తెలుగులో పెట్టారు కాబట్టి మాకు చాలా యూజ్ఫుల్గా ఉందని చెప్పి చెప్తున్నారు. వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా అడుగుతున్నారు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తామండి. బట్ కాకపోతే కొంచెం టైం సరిపోకపోవడం వల్ల లేట్ అవుతుంది. బట్ కానీ ఆ టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు మంచి స్కోర్ అయితే చేస్తున్నారు, వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం మాకు కూడా చాలా ఆనందం. బట్ ఇలాగే సేమ్ అదే స్ఫూర్తితో మీకు కానిస్టేబుల్ వాళ్ళకు కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. సో కాబట్టి కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా చాలా వరకు కూడా మంచిగానే ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్స్ కూడా పేపర్స్ కూడా మంచిగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో దీన్ని ప్రతి ఒక్కరు ప్రతి సండే ఉపయోగించుకున్నట్లయితే మీకు మీ స్కోర్ని మీరు పెంచుకోవచ్చు రైట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మిగతా వాళ్ళు కూడా ప్రతి సండే వచ్చి రాసుకోమని చెప్పండి. సో మీ సపోర్ట్ ఉన్నంతవరకు మేము ఇంకా చేస్తూనే ఉంటాం రైట్.